గుడ్ మార్నింగ్ అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న డోనార్ యాప్కు సంబంధించి ఇప్పటికే చాలా సందేహాలు తలెత్తి అవగాహన లోపంతో కొన్ని తప్పులు చేయడం అయితే జరుగుతుంది. సో వాటిని సరిదిద్దే చిన్న ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఇందులో మనం లీప్ యాప్లో మనం ఈ డేటా చేయాల్సి ఉంటుందని చెప్పేసి మన గవర్నమెంట్ వాళ్ళైతే మనకి ఆదేశించున్నారు. సో ఇందులో భాగంగా మనకు మొత్తం కాంపోనెంట్లు అయితే 11 కాంపోనెంట్, బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అందులో సబ్ కాంపోనెంట్లు 31, బేసిక్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సబ్ కాంపోనెంట్లు 7, క్లాస్ రూమ్ నీడ్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎక్విప్మెంట్ ఫర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్, హెల్త్ అండ్ సేఫ్టీ ఎయిడ్స్, టూల్ కిట్స్ అండ్ మిస్లేనియస్ ఎక్విప్మెంట్, ఇలాగా మొత్తం 11 కాంపోనెంట్స్కి గాను 114 సబ్ కాంపోనెంట్స్ అయితే మనకి ఆ డోనార్ యాప్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఏ ఏ కాంపోనెంట్లను రిక్వైర్మెంట్ పెట్టుకుంటే బాగుంటుంది, అందులో ఏ ఏ సబ్ కాంపోనెంట్లను రిక్వైర్మెంట్ పెట్టుకుంటే బాగుంటుంది అనే అంశాన్ని మీకు ఒకసారి చెప్దామన్న ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో అయితే చివరి వరకు చూసే ప్రయత్నం చేసి ప్రైమరీ స్కూల్స్ నాడు నేడు శాంక్షన్ కానీ ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో దానికి ఈ కాంపోనెంట్లు పెట్టుకోండి. ఒకవేళ నాడు నేడు శాంక్షన్ అయ్యి ఉంది అనుకున్నట్లయితే కనుక ఇందులో కూడా తగ్గించి పెట్టుకోండి. సో దానివల్ల మనకి ఈజీగా డేటా అయితే ఫిల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి. ముందుగా మనం ఈ డోనార్ యాప్ని హెచ్ఎం లాగిన్లో ఒక్కసారి మనం ఓపెన్ చేసినట్లయితే మనకైతే లాగిన్ ఇలా కనబడుతుంది. సో ఇందులో స్కూలు, స్టూడెంట్, టీచరు, ఇలాగా గవర్నెన్స్, కమ్యూనికేషన్స్, డాష్ బోర్డ్ అని కనబడుతుంది. సో ఇందులో మనం గవర్నెన్స్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ఇందులో సమగ్ర శిక్ష అనే ఆప్షన్ని మనం ఎంచుకోవాలి. సో ఎంచుకున్నాక కిందకు వస్తే మనకు కనబడుతుంది స్కూల్ డొనేట్ కాంపోనెంట్ అని చెప్పేసి. స్కూల్ డొనేట్ కాంపోనెంట్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక మనకు స్కూల్ డొనేట్ కాంపోనెంట్స్ కనబడుతుంది. సో ఇది యాక్చువల్గా ప్రొసీజర్. ఇందులో రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ ఎస్టిమేషన్స్ అని చెప్పేసి 2 ఆప్షన్లు కనబడుతుంది. మనం రిక్వైర్మెంట్స్ అనే దగ్గర ఈ డోనార్ యాప్ యొక్క కాంపోనెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో డోనార్ యాప్ యొక్క కాంపోనెంట్స్లో మనం ఇందాక అనుకున్నట్లుగాను 11 కాంపోనెంట్లు ఉంటాయి. అందులో సబ్ కాంపోనెంట్లు 114 ఉంటాయి. బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి బిల్డింగ్ అవసరమైన బిల్డింగ్ లేకపోయినా వాళ్ళు ఈ 2వ ఆప్షన్ అయినటువంటి అడిషనల్ క్లాస్ రూమ్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టాయిలెట్స్ ఉంటే ఓకే, లేకపోతే టాయిలెట్స్, ఇదంతా ప్రైమరీ స్కూల్ వారి కోసం చెప్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13వది బౌండరీ వాల్ విత్ గేట్. బౌండరీ వాల్ లేకపోతే, సో బౌండరీ వాల్ లేకపోతే అది పెట్టుకోవాలి. బౌండరీ వాల్ ఉండి గేట్ ఒకవేళ కావాలంటే కనుక 14 పెట్టుకోండి. ఇది బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి బేసిక్గా మీరు చేసుకోవాల్సిన ఇది. తర్వాత బేసిక్ ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించి మీరు 32 సీలింగ్ ఫ్యాన్స్ ఒకవేళ ఉంటే ఓకే, లేదంటే కనుక ఒక సీలింగ్ ఫ్యాన్స్ పెట్టుకోండి, అక్కడితో కాంపోనెంట్ ఆపేయండి. తర్వాత క్లాస్ రూమ్ నీడ్స్ అనే అంశం దగ్గర తీసుకున్నట్లయితే 39 మీకు వైట్ బోర్డ్ అవసరమైతే పెట్టుకోవాలి. తర్వాత 40 గ్రీన్ బోర్డులు, గ్రీన్ చాక్ బోర్డులు అనేవి మీకు నాడు నేడులో ప్రొవైడ్ చేసి ఉంటే వద్దు, లేదంటే కనుక గ్రీన్ చాక్ బోర్డులు పెట్టుకోండి. నెక్స్ట్ 43 డ్యూయల్ డెస్క్లు. డ్యూయల్ డెస్క్లు మీకు నాడు నేడులో ఇచ్చి ఉంటే పెట్టాల్సిన అవసరం లేదు. అందులో కూడా ఒకవేళ తక్కువ స్ట్రెంత్కి వచ్చినట్లయితే కనుక మిగిలిన స్ట్రెంత్కి మాత్రమే ఇది పెట్టాలి. లేదు ఇవ్వలేదు అనుకున్నట్లయితే ఈ అంశాన్ని అయితే పూర్తిగా పెట్టచ్చు. తర్వాత ఈ క్లాస్ రూమ్ నీడ్స్ దగ్గర నుంచి కూడా బయటకు వచ్చేసి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే 53 ప్రైమరీ స్కూల్కి అయితే స్మార్ట్ టీవీ ఇచ్చి ఉంటే
ఓకే. ఇవ్వకపోతే గనుక స్మార్ట్ టీవీ విత్ ఎల్ఈడీ లైట్స్, ఎల్ఈడీ టీవీస్ అని మాత్రం ఒకటే పెట్టుకోండి. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ కాంపోనెంట్ అనుకోండి. సో నెక్స్ట్ కాంపోనెంట్ ఎక్విప్మెంట్ ఫర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్. ఎక్విప్మెంట్ ఫర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ దగ్గరకు వచ్చేటప్పటికి సో మీరు బ్యాడ్మింటన్ కిట్ ప్రైమరీ స్కూల్ వరకు ఓకే. 64 క్యారమ్స్ పెట్టుకోవచ్చు, 65 చెస్ బోర్డ్ పెట్టుకోవచ్చు, 70 ఫ్లయింగ్ డిస్క్స్. ఇవి మాత్రము ప్రైమరీ స్కూల్ వాళ్ళు పెట్టుకొని మిగిలిందని అప్పర్ ప్రైమరీ నెక్స్ట్ హై స్కూల్ వాళ్ళకి వదిలేయాలి. ఇకపోతే మనం హెల్త్ అండ్ సేఫ్టీ ఎయిడ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి 73 ఫస్ట్ ఎయిడ్ కిట్ మీకు ప్రతి స్కూల్కి అవసరం కాబట్టి పెట్టుకుంటారు. 74 వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటారు. ఇందాక ఆర్ఓ ప్లాంట్ అనేది సెకండరీకి ఉండి వచ్చింది. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటారు. నెక్స్ట్ 77 థర్మామీటర్ కూడా పెట్టుకుంటారు. సో ఇది హెల్త్ అండ్ సేఫ్టీ ఎయిడ్స్కి సంబంధించి ఇంక మించి ప్రైమరీ స్కూల్కి అవసరమయ్యేది ఏదైతే ఉండదు. మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి 95 బౌండరీ వాల్ ఒకవేళ ఉంటే దానికి పెయింటింగ్ అవసరమైతే పెట్టుకుంటారు. అది కూడా ఓల్డ్ వాల్కి ఎక్స్టర్నల్ పెయింటింగే. ఇంకా మిగిలినవన్నీ రిపేర్లకు సంబంధించి అది కూడా కొన్నింటికి ఎస్ఎస్ఏ రేట్ డిసైడ్ చేయలేదు కాబట్టి దాని గురించి పట్టించుకోకపోవడం మంచిది. సో ఇక లాస్ట్లో ఆఫీస్ నీడ్స్ అదర్స్ అని చెప్పేసి ఉంటుంది. వాటి జోలికి వెళ్ళకపోతే మంచిది. ఆఫీస్ నీడ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి నోటీస్ బోర్డు అనేది మనం ఇందాక వైట్ బోర్డు పెట్టుకున్నాం కదా, అది నోటీస్ బోర్డుకి సరిపోతుంది. లేదు ఆ నోటీస్ బోర్డు కావాలి అనుకున్నట్లయితే కనుక దీనికి ఎస్టిమేట్ కాస్ట్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేయలేదు కాబట్టి ఇది పెట్టకపోతే మంచిది. సో ఓవరాల్గా మనం ఒక ప్రైమరీ స్కూల్కి సంబంధించి 11 కాంపోనెంట్స్లలో మొత్తం 17 సబ్ కాంపోనెంట్లు పెట్టుకుంటే ఆ స్కూళ్ళకి సంబంధించి చాలా ఈజీగా ఉంటుంది ఎస్టిమేషన్. సో ఈ విధంగా ముందుకు వెళ్ళిపోతే అయితే బాగుంటుందని నా ఒపీనియన్. సో ఇది ఒక సువర్ణ అవకాశం. ఖచ్చితంగా డోనార్ యాప్లో ఈ ఆప్షన్లను ఖచ్చితంగా పెట్టుకునేలాగా మీరందరూ ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.